ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. అర్చనలో మహాదేవుణ్ణి స్మరించుకుందాం. మహాప్రాణదీపం శివం శివం మహుంకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం. శివునికి ప్రదక్షిణలు చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? శివ ప్రదక్షిణం గురించి శివ మహాపురాణంలో అత్యద్భుతంగా చెప్పబడింది. అసలు మనకి ఏదైనా దుఃఖానికి కారణం వ్యాధి, వ్యాధికి కారణం పాపం. ఆ పాపం తొలగాలి అంటే ధర్మం కలిగి ఉండాలి, శివధర్మం కలిగి ఉండాలిట. అంటే శివధర్మాల్లో అత్యంత ఉత్కృష్టమైనటువంటిది శివుడికి ప్రదక్షిణం చేయటం. మామూలుగా జపం చేయటం అనేటువంటిది మనకి చాలా ముఖ్యంగా చెప్పుకుంటాం. అన్ని ఉపచారాల్లోకి అన్నిట్లలోకి కూడా మంత్ర జపం చేయటం అనేటువంటిది ఒక క్రియగా, ఒక ఉత్కృష్టమైనటువంటి కార్యంగా మనం చెప్పుకుంటాం. కానీ ప్రదక్షిణ చేయటం అనేటువంటిది ప్రణవం చేయటంతో సమానమైంది అనేటువంటి విషయం మనకి శివ మహాపురాణంలో కనిపిస్తోంది. ప్రణవం అంటేనే శివస్వరూపంగా చెప్తాం. అందుకని అది ప్రణవం చేయటంతో సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందిట. ఇంకో విషయం కూడా ఏం చెప్తారంటే అసలు శివుడికి ప్రదక్షిణ ఏ విధంగా చెయ్యాలి, ఎన్ని ప్రదక్షిణలు చెయ్యాలి, ఎవరెవరు చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి విషయాలు కూడా అత్యద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. శివుడికి పూజంతా అయిపోయిన తర్వాత శివుడు అభిషేక ప్రియుడని మనకందరికీ తెలుసు. అభిషేకం చేసిన తర్వాత శివుడికి నివేదన చేసిన తర్వాత చివరిగా ప్రదక్షిణ చేయాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే గుడిలో ముందు ప్రదక్షిణలు చేసి తర్వాత దేవతా దర్శనం చేస్తూ ఉంటారు. కానీ మనకి శివ మహాపురాణంలో కనిపించేటువంటి విషయం ఏమిటంటే శివుడికి అభిషేకం చేసి మహానివేదన చేసి హారతి ఇచ్చిన తరువాత అపరాధాన్ని క్షమించమంటూ శివుడికి ప్రదక్షిణ చేయాలిట. ఆ ప్రదక్షిణలు కూడా 108 ప్రదక్షిణలు చేస్తే శివుడు అత్యంత సంతృష్టి చెందుతాట, పరమానందభరితుడవుతాట. భోళాశంకరుడు వెంటనే ఆశీర్వదిస్తాట, అనుగ్రహిస్తాట, మనోభీష్టాల్ని నెరవేరుస్తాట. సకల పాపాల్ని తుడిచేయగలిగేటువంటి శక్తి ప్రదక్షిణకి ఉందిట. ప్రణవనాదం చేస్తే ఎలాంటి పుణ్యం వస్తుంది? ఓంకారం చేస్తూ ఉంటారు చాలామంది. ఆ ఓంకార నాదం చేయటం వలన ఎలాంటి పుణ్యం వస్తుందో అలాంటి పుణ్యం ఇక్కడ శివుడికి ప్రదక్షిణ చేయటం వలన వస్తుందిరా. అసలు అంతా ఎందుకు? మీకు దుఃఖం పోతుంది, కష్టాలు పోతాయి, సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది అనేటువంటి విషయం కూడా మనకి శివ మహాపురాణంలో కనిపిస్తోంది. అంతేకాదుట అసలు రకరకాలుగా మనకి స్తోత్రాలు ఉన్నాయి. శివుణ్ణి భజించాలి అంటే మనకి మహన్యాస రుద్రాభిషేకం చేస్తూ ఉంటాం. మహన్యాసపూర్వకమైనటువంటి రుద్రాభిషేకం కూడా మనం ఏకవార రుద్రాభిషేకం అని, లేదా మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అని చేస్తూ ఉంటాం. రుద్రం చేస్తుంటాం, మహారుద్రం చేస్తుంటాం, అతిరుద్రం చేస్తాం, ఘోర రుద్రం చేస్తాం. ఇలా రకరకాలుగా మనకి అంటే తీవ్రంగా చేసేటువంటివి ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. శివుడికి అవి చేసేవాళ్ళు భక్తిభావంతో చేసేవాళ్ళు ఉంటారు, తీవ్రమైనటువంటి ఆపదలు వచ్చినప్పుడు చేసేవాళ్ళు ఉంటారు. అంతేకాకుండా నవకం చెవకం చదువుతుంటారు, శివ సహస్రనామం చదువుతుంటారు, హిమ్న స్తోత్రం చదువుతూ ఉంటారు, శివ పంచాక్షరి జపం చేస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా శివుణ్ణి అర్చించేటువంటి మహాస్తోత్రాలు మనకి అనేకం ఉన్నాయి. అయితే ఇక్కడ కనిపించేటువంటి అత్యద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే విద్యాహీనులు ఉండవచ్చు, లేదా పలకరానటువంటి వాళ్ళు ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు, లేదా దృష్టి లేనటువంటి వాళ్ళు ఉండొచ్చు, నేర్చుకోలేనటువంటి స్థితి ఉన్న వాళ్ళు ఉండొచ్చు. అయితే అందరికీ కూడా శివుడికి పూజలన్నిట్లలోకి ఉత్కృష్టమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది ఏమిటి అంటే అది కేవలం ప్రదక్షిణ చేయటం వలన వస్తుందిట. సర్వజనులు, విద్యాహీనులు, విద్య ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు అందరూ చేయగలిగేటువంటిది ప్రదక్షిణ. ప్రదక్షిణ చేయటం వలన షోడశోపచార పూజ చేసినటువంటి ఫలితం లభిస్తుందిట. అంటే మనం ఏ దేవతకైనా కూడా షోడశోపచార పూజ చేస్తూ ఉంటాం, అలాంటి ఫలితం వస్తుందిట.
సకల పూజలు చెయ్యలేనటువంటి వాళ్ళు ఏ పూజ చేయకపోయినా ఒక్క ప్రదక్షిణ చేసినా కూడా వాళ్ళకి అన్ని పూజలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది ఆ శివుడికి ప్రదక్షిణ చేయటం వలన. అయితే శివుడికి ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయం కూడా మనకి శివ మహాపురాణంలో ఉంది. సాధారణంగా అందరూ ఏం చేస్తూ ఉంటారు, మామూలుగా అన్ని గుళ్ళల్లో తిరిగినట్టుగానే ఎడంవైపు నుంచి కుడివైపుగా వచ్చేసి గబగబా ప్రదక్షిణలు చేసేస్తూ ఉంటారు. కానీ శివుడికి ప్రదక్షిణ చేయడానికి ప్రత్యేక విధి కూడా మనకి శివ మహాపురాణం చెప్తోంది. అది ఏమిటి అంటే, నందీశ్వరుడి దగ్గర నిలబడి నంది కొమ్ముల నుంచి శివుడిని దర్శించి శివుడికి నమస్కారం చేసుకుని మనకి ఎడమవైపు శివుడికి కుడివైపుగా అంటే ప్రదక్షిణ క్రమంలో క్లాక్ వైజ్గా మనం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత శివుడి సోమసూత్రం నుంచి నీళ్లు జారి వాలి బయటికి వస్తూ ఉంటాయి కాలువ ద్వారా. ఎక్కడ శివుడికి అభిషేకం చేసిన తర్వాత పానవట్టం మీద నుంచి ఆయన పాదాల మీద నుంచి ఆ నీరు కిందికి రాలుతూ ఉంటుంది. ఆ భాగాన్ని ఆ ప్రదేశాన్ని సోమసూత్రము అంటారు. అయితే ఎవరు కూడా పొరపాటున కూడా ఆ సోమసూత్రాన్ని దాటి వెళ్ళకూడదు. సోమసూత్రం దగ్గర నమస్కారం చేసుకుని మళ్ళీ అప్రదక్షిణ క్రమంగా మళ్ళీ వెనక్కి రావాలి. వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ నందీశ్వరుడి దగ్గర నిల్చుని ఆత్మార్పణ చేసుకుని మనస వాచ కర్మణ తమని తాము శివుడికి అర్పించుకుని నమస్కారం చేసి మళ్ళీ ఒక ప్రదక్షిణానికి వెళ్ళాలి. ఆ విధంగా శివుడికి 108 ప్రదక్షిణలు చేయవచ్చుట. ఇంకో విషయం కూడా ఏం చెప్తారంటే, శివుడికి కేవలం 108 ప్రదక్షిణలే కాదు, ఏ పూజలు చేయలేనటువంటి వాళ్ళు, ఏది పలకలేనటువంటి వాళ్ళు, ఉపదేశాలు లేనటువంటి వాళ్ళు 1000 ప్రదక్షిణలు, 1,00,000 ప్రదక్షిణలు, 1,00,00,000 ప్రదక్షిణలు అలా అమితంగా ప్రదక్షిణలు చేయవచ్చు. ఎన్నెన్ని ప్రదక్షిణలు చేస్తూ ఉంటే వాళ్ళకి అంతంత పాపం పరిహారం అవుతూ ఉంటుందిట. ఈ జన్మలోది, గత జన్మలోది, జన్మజన్మల పాపం కూడా పరిహారం అవుతుందిట. అంటే ఎంత ఎక్కువ ప్రదక్షిణలు చేస్తే అంత పాపం పరిహారం అయిపోయి పరిశుద్ధులు అయ్యి మరణానంతరం కూడా శివ సాయుధ్యాన్ని వాళ్ళు పొందుతారుట. అంటే అంతటి అద్భుతమైనటువంటి ఫలితం శివుడికి ప్రదక్షిణ చేయటం వల్ల ఉంది. అంటే శివుడికి ప్రదక్షిణలు ఎప్పుడు చేయాలి? ఎప్పుడైనా చేయవచ్చు. దీనికి నియమాలు ఏమీ లేవు. అయితే మనకి పర్వటి రోజులు అనేవి కొన్ని ఉన్నాయి కదా, వాటిలో ముఖ్యంగా చతుర్మాస్యాల్లో మొదలుపెట్టి లేదా శ్రావణ మాసంలో మొదలుపెట్టి, అది కాకుంటే మనకి ముఖ్యంగా ఇక్కడ కార్తీక మాసంలో మొదలుపెట్టి, మాఘమాసంలో మొదలుపెట్టి, వైశాఖ మాసంలో మొదలుపెట్టి ఎప్పుడైనా కూడా చేయవచ్చు. శివరాత్రి మొదలుగా కూడా చేయొచ్చు, లేదా వాళ్ళ జన్మ నక్షత్రం రోజు మొదలుపెట్టి కూడా చేయవచ్చు, లేదా మాస శివరాత్రి రోజు ఎప్పుడైనా కూడా మొదలుపెట్టి చేయవచ్చు. ఈ విధంగా ప్రదక్షిణలు చేయాలి అని చెప్పేసి మనకి శివ మహాపురాణం చెప్తోంది. అయితే ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. పోన్లేదు ఎలా చేస్తే ఏముంది అని నిర్లక్ష్యంగా గబగబా రౌండ్లు చుట్టి వెళ్ళిపోతే ప్రదక్షిణం అయిపోతుందని భావించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆ విధంగా చేయటం వలన ఎలాంటి దుష్ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయం కూడా తెలుసుకోవాలి. పూర్వం పుష్పదంతుడు అనేటువంటి ఒక గంధర్వుడు ఉండేవట. ఆ గంధర్వులంతా కూడా ఏమిటి, పైనే ఉంటారు, స్వర్గలోకంలో ఉంటారు. ఆయన ఒకసారి భూలోకానికి వచ్చేట. తెలియక సోమసూత్రాన్ని తర్వాత శివుడి నిర్మాల్యాన్ని దాటేట. ఇంకేముంది, గంధర్వుడై ఆకాశ మార్గాన్ని ఎగరగలిగేవాడై ఉండి శివజ్ఞానం లేకుండా ఆయన ఎప్పుడైతే ఆ సోమసూత్రాన్ని దాటాడో, ఎప్పుడైతే శివ నిర్మాల్యాన్ని దాటాడో ఆయనకు ఉండేటువంటి దివ్యశక్తులని పోయాయిట. గంధర్వులు ఏమిటి, ఆకాశ మార్గాన్ని ఎగిరి పైకి వెళ్ళగలుగుతారు. ఈ గంధర్వుడికి పైకి ఎగరగలిగే శక్తి మొత్తం పోయిందిట. ఆయనకి ఉండేటువంటి జ్ఞానం మొత్తం నశించిపోయిందిట. ఏం చేయాలో తెలియలేదు, పైకి వెళ్ళలేడు, భూలోకంలో ఉండిపోయాడు. ఇప్పుడు ఈశ్వరుని తలుచుకొని క్షమాపణ వేడుకోవడం వలన ఆయనకి ఒక ఆలోచన వచ్చిందిట, జ్ఞానం వచ్చింది. అప్పుడు ఏం చేశాడు, ఆయన శివ మహిమ్న స్తోత్రాన్ని ఆయన రాశాడు. అత్యద్భుతంగా ఉంటుంది మహిమ్న స్తోత్రం. ఆ మహిమ్న స్తోత్రం రాసి శివుడికి ఆయన అంకితం చేసి కాశీక్షేత్రంలో శివలింగ ప్రతిష్టాపన చేశాడు. అలా చేసిన తర్వాత మళ్ళీ ఆయనకు ఉండేటువంటి శక్తులన్నీ ఆయనకు వచ్చాయిట. అందుకనే చెప్తుంటారు, ఎవరైనా పొరపాటున శివ నిర్మాల్యాన్ని దాటి ఉంటే పుష్పదంతేశ్వరుడు అనేటువంటి శివలింగం కాశీలో ఉంటుంది, దాన్ని దర్శించుకోవటం వలన అక్కడ వాళ్ళకి ఆ దోషం పోతుంది. లేదు శివుడి గురించి మళ్ళీ పంచాక్షరీ జపం చేయటము, లేదా ఆ దోష పరిహారంగా మళ్ళీ ప్రదక్షిణ క్రమం ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయటం వలన ఆ దోషం పరిహారం అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని శివుడి పూజలన్నిట్లలోకి కూడా అత్యంత ఉత్కృష్టమైనటువంటిది, శ్రేష్టమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది
శివుడికి ప్రదక్షిణలు చేయటం అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. దంపతులు అన్యోన్యంగా ఉండాలి అంటే ఏ పూజ చెయ్యాలి? మనకి దంపతులు అన్యోన్యంగా ఉండడానికి ప్రత్యేకంగా అంటే చాలా రకాల పూజలు స్తోత్రాలు ఉన్నప్పటికీ కార్తీక శుద్ధ అష్టమి రోజు దంపతులు అన్యోన్యంగా ఉండటానికి పూజ చేసేయడానికి విశిష్టమైనటువంటి రోజుగా చెప్తూ ఉన్నారు. కార్తీక శుద్ధ అష్టమికి దాంపత్యాష్టమి అనేటువంటి పేరుంది. ఎందుకు ఈ పేరు దీనికి వచ్చింది, ఎలా చెయ్యాలి అనేటువంటి విషయాలు ముఖ్యంగా ఆధునికులు తెలుసుకోవాలి. ఎందుకంటే పెళ్ళైన 2 రోజులకి 3 రోజులకి 4 రోజులకి విడాకులు ఇచ్చేస్తూ ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిలు కూడా. వివాహానికి అసలు విలువ లేకుండా పోతోంది నేడు. భారతదేశం అసలు అందరూ గౌరవించటానికి, తల వంచి నమస్కరించటానికి కూడా మన భారతీయ సంస్కృతి మాత్రమే కారణం. ఇక్కడ వివాహ వ్యవస్థ అనేటువంటిది అత్యంత పటిష్టమైనటువంటిది. కానీ దాన్ని కూకటి వేళ్లతో కదిల్చి వేస్తున్నారు పాశ్చాత్య నాగరికతతో. దంపతులు అన్యోన్యంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? ఏ పూజ చేయటం వలన కనీసం భగవంతుని అనుగ్రహం వలనైనా వాళ్ళకి మంచి ప్రేరణ కలుగుతుంది, కలిసి ఉండడానికి ప్రేరణ కలుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అయితే మనకి అష్టమి అనేటువంటి తిథి ప్రతి నెల 2 సార్లు వస్తుంది. శుద్ధ అష్టమి, బహుళ అష్టమి. ఆ విధంగా సంవత్సరం మొత్తంలో 24 అష్టములు వస్తాయి మనకి. అయితే ఇక్కడ నియమం ఏమిటంటే, ఈ దాంపత్యాష్టమికి ఉండేటువంటి నియమం ఏమిటంటే, అర్ధనారీశ్వరుడికి అంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ కూడా ఈ అష్టమి రోజు పూజ చేయాలి. ఈ అష్టమి మొదలుకొని పూజ చేయాలి. అంటే దాంపత్యాష్టమి అనేటువంటి పేరు దీనికి ఉంది కాబట్టి కార్తీక శుద్ధ అష్టమి రోజు ప్రారంభించి మళ్ళీ కార్తీక శుద్ధ అష్టమి వచ్చే వరకు ప్రతి అష్టమి రోజు కూడా దంపతులు కనీసం ఇద్దరిలో కాకుండా ఒక్కళ్ళైనా కాపురం నిలవాలి అనుకునేటువంటి వాళ్ళు శివపార్వతులకి పూజ చేయాలి. ఈ పూజ చేయడానికి కూడా ప్రత్యేక విధి ఉంది. ఇక్కడ ఏం చెప్తారంటే రకరకాల పువ్వులు అంటే మనకి ఒక్కొక్క సీజన్లో ఒక రకమైనటువంటి పూలు వస్తూ ఉంటాయి. ఏడాది పొడుగునా మనకి ఏమిటంటే ఎన్నో రకాల పూలు మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆలాటి పువ్వులని ఒక్కొక్క అష్టమికి ఒక్కో రకమైనటువంటి పువ్వులను తెచ్చి శివపార్వతులకి అర్చన చెయ్యాలిట. ఈ అష్టమికి ఉండేటువంటి విశేషం ఏమిటి అంటే, అష్టమి రోజు ఎప్పుడైనా సరే మహాలక్ష్మికి కానీ, సరస్వతికి కానీ, రాజరాజేశ్వరి కానీ, దుర్గా కానీ ఏ నామంతో అమ్మవారిని కొలిచినా కూడా దేవీ భాగవతంలోనూ సప్తశతీ పారాయణంలోనూ అన్నిట్లలో ప్రత్యేకంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే అమ్మవారికి అష్టమి రోజు పూజ చేయండి. అష్టమి తిథి రోజు చేయటం వలన చాలా కష్టాలు తొలగిపోతాయి అనేటువంటి విషయం మనకే కనిపిస్తుంది. అంటే అష్టమి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటిది. అందుకని మన దసరా నవరాత్రుల్లో కూడా ప్రత్యేకంగా దుర్గాష్టమి రోజు దుర్గాదేవికి పూజ చేస్తూ ఉంటాం. ప్రతి అష్టమి కూడా అమ్మవారికి విశిష్టమైనటువంటిది. అసలు లలితా సహస్రనామం చదువుకోవాలి అన్నా, ఖడ్గమాల చదువుకోవాలి అన్నా, లక్ష్మీ సహస్రనామం చదువుకోవాలి అన్నా, సరస్వతి సహస్రనామం చదువుకోవాలన్నా, అమ్మవారికి పూజ అంటూ చెయ్యాలి అంటే ఏ రూపంలో చేసినా అష్టమి రోజు చేయటం విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందిట. అయితే ఈ దాంపత్యాష్టమి కోసం అంటే దంపతుల అన్యోన్యత కోసం చేసేటువంటి పూజలో ఏ విధంగా చేయాలంటే ఇక్కడ ప్రత్యేకంగా లక్ష్మీనారాయణులు, శివపార్వతులు వీళ్ళని పూజ చేయాలి. ఒక్కొక్క సీజన్లో ఒక రకమైనటువంటి పూలు వస్తాయనుకున్నాం కదా, ఆ పూలతో పూజ చేయాలి. అంతేకాకుండా ఎప్పుడు అయినా సరే ఏ ఆలయానికి అష్టమి రోజు పైన ముఖ్యంగా అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే 8 ప్రదక్షిణలు చేయాలిట. అష్టమి రోజు గుడికి వెళ్తే తప్పనిసరిగా 8 ప్రదక్షిణలు చేయాలి. 8 సార్లు నమస్కారం చేయాలి. అష్టగంధాలు సమర్పించాలి. 8 రకాల పువ్వులు సమర్పించాలి. అలా 8 సంఖ్యతో ఉండేటువంటి పిండి వంటలు చేసి పెట్టాలి. 8 రకాల ఫలరసాలతో అమ్మవారికి అభిషేకం చేయాలి. అంటే శివపార్వతులకి, లక్ష్మీనారాయణులకి అభిషేకం చేయాలి. ఇక్కడ 8 సంఖ్యకి అత్యంత విశిష్టత అన్నమాట. ఆ విధంగా అభిషేకాలు చేయటం, అర్చన చేయటం, అష్టగంధాలు సమర్పించడం, 8 దీపహారతులు ఇవ్వడం, 8 దీపాలు 8 దిక్కులకి 8 దీపాలు పెట్టడం. అంటే ఎక్కడైతే మీరు కలశం పెడతారో లేక పటాన్ని పెట్టుకుంటారో దానికి 8 దిక్కులకి దీపారాధన చేయటం, 8 హారతులు ఇవ్వడం, తర్వాత 8 సార్లు సాష్టాంగ నమస్కారం చేయటం, 8 సార్లు ప్రదక్షిణ చేయటం. అమ్మవారికి అష్టమి రోజు 8 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఆ విధంగా చేస్తూ నివేదన చేసి దాంపతులిద్దరూ కూడా జీవితాంతం అన్యోన్యంగా ఉండాలి అని అమ్మవారిని, ఈశ్వరుని వేడుకోవాలి.
ఒక్కసారి వేడుకుంటే సప్త జన్మాలకి దాని ఫలితం, దాని వాసనలు ఉంటాయిట. అంటే ఒకసారి భగవంతుడికి పూజ చేశారు అనుకోండి, ఆ భగవద్ అనుగ్రహం వలన ఏమిటంటే వచ్చే జన్మకు కూడా ఈ వాసనలు ఉంటాయి. ఈ జన్మలో విడిపోవడము అనేటువంటి భావనలు రాకపోవడమే కాకుండా మరుజన్మకి కూడా దంపతులు విడిపోవాలి అనేటువంటి అభిప్రాయాలతో వాళ్ళు ఉండరు. అంటే ఒక్కసారి ఒక జన్మలో దేవుడికి పూజ చేయటం వలన, భగవంతుడిని ఒక మంచి కోరుకోవడం వలన జన్మలకి దాని సంస్కారం వీళ్ళకి అందుతుంది. జన్మలకి ఆ దంపతులు ఇద్దరూ కూడా కలిసిమెలిసి ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకే అంటారు అసలు దంపతులు అనుబంధం అంటే 7 జన్మల అనుబంధం అంటూ ఉంటారు. అలా 7 జన్మల వరకు కూడా కలిసి అన్యోన్యంగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ రోజుల్లో 7 రోజులైనా కలిసి దంపతులు ఉండటం లేదు. మరి 7 జన్మలకి కూడా జన్మాంతం వరకు మరణించే వరకు ఆ దంపతులు ఇద్దరూ అన్యోన్యంగా ఉండడం అంటే ఎంత విశిష్టమైనటువంటి విషయం, ఎంతటి అద్భుతమైనటువంటి విషయం. అందుకని అలాంటి అన్యోన్యమైనటువంటి దాంపత్యం రావాలి అని అనుకుంటే ఈ దాంపత్యాష్టమి రోజు అంటే కార్తీక బహుళ అష్టమి రోజు ఈ పూజను ప్రారంభించి శివపార్వతులకి, లక్ష్మీనారాయణులకి 8 రకాల పువ్వులు, 8 రకాల ఫలాలు, 8 రకాల పళ్ళరసాలు, 8 రకాల దీపాలు అన్నీ 8 సంఖ్యలో పెడుతూ ఆ తర్వాత 8 ప్రదక్షిణలు చేసి ఇలా ఒక సంవత్సర కాలం ప్రతి అష్టమికి ఆ ఆది దంపతులకి, లక్ష్మీనారాయణులకి పూజ చేయటం వలన, వాళ్ళ అనుగ్రహం వలన వీళ్ళకి అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుందిట. మొత్తం అయిపోయిన తర్వాత ఉద్యాపన చేయాలి. ఆ ఉద్యాపనకి కూడా ఏమిటంటే 8 మంది దంపతుల్ని పిలిచి వాళ్ళకి వస్త్రాలు పెట్టి, భోజనాలు పెట్టి, అమ్మవారికి, ఈశ్వరుడికి పూజ చేసి దాన్ని సమాప్తం చేయాలి. ఆ విధంగా చేయటం వలన ఈ జన్మలో అన్యోన్యంగా ఉండటమే కాదు, జన్మలకి కూడా దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి విషయం మనకి వ్రతగంధాల్లో కనిపిస్తోంది. ఇవాల్టి మంత్రం ఉమా మహేశ్వరాభ్యో నమః. అంటే ఉమా మహేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరులు వాళ్ళకి నేను నమస్కరిస్తున్నాను అని. ఇక్కడ మనం ఏం చేసాము, దాంపత్యాష్టమి సందర్భంగా దంపతులిద్దరూ కలిసి ఉండాలి అనేటువంటి కోరికతో వ్రతం చేస్తూ ఉన్నారు. అందుకని ఆ ఆది దంపతులని తలుచుకోవటం వలన ఈ నామమే కాకుండా అర్ధనారీశ్వరాయ నమః అని కూడా చేసుకోవచ్చు. అంటే ఆ పార్వతీ పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఏ నామాన్ని చేసుకున్నా కూడా విశిష్టమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరుని రోజు ఎవరు తలుచుకుంటారో ఆ శివ కుటుంబం చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకుని ఎవరు పూజ చేస్తారో ఆ శివ దంపతులు అంటే ఆది దంపతుల అనుగ్రహానికి వాళ్ళు పాత్రలవుతారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. భూషణ చంద్రకిరీట పన్నగ భూషణ చంద్రకిరీట నీలకంఠధర నటరాజ కైలాసవాస నమో 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 నమో.
విఘ్నమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.